తాజా 30 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన దాదాపు 4 ఏళ్లు కావస్తోంది. కానీ ఇంకా రాష్ట్ర విభజన కొలిక్కి రాలేదు. కానీ పార్లమెంట్లో మాత్రం ప్రధానమంత్రి తమ పార్టీ గతంలో 3 రాష్ట్రాలను మహాబాగా ఇచ్చేసింది అంటూ గొప్పలు చెబుతుంటారు. ఏపీ విభజన ఇంకా పూర్తి కాలేదేమంటే మాత్రం ఆ మాట తమ చెవి పాడినట్టు మూగబోయి పాటిస్తుంటారు. ఏపీ విభజన జరిగి విభజన సమస్యల పరిష్కారం కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇందులో కొన్ని పూర్తయ్యాయి. కానీ ఇంకా విభజన చాలా అంశాల్లో పెండింగ్లోనే ఉండిపోయింది. ఈ విభజన కోసం నియమించిన షీలా బీడే కమిటీ గడువు దాదాపు పూర్తి కావచ్చేసింది. అందుకే ఈ కమిటీ మరో 6 నెలలు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పేర్కొన్న సంస్థలు 22 సంస్థలు విభజన పూర్తి చేయాల్సి ఉందని ఏపీ కేంద్రానికి చెప్పింది. ఈ కమిటీ ఇప్పటి వరకు 49 సంస్థలపై సిఫారసులు ఇచ్చినందున పూర్తి చేయవలసిన వాటిలో ముఖ్యమైన సంస్థలు ఉన్నాయని, అందుకని 6 నెలల కాలం పొడిగించాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖను కోరింది. గతంలో జారీ చేసిన విధి విధానాల ప్రకారమే గడువు పొడిగించాలని దినేష్ కుమార్ తన లేఖలో కోరారు. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని లేఖలో సీఎస్ తెలిపారు. నిపుణుల కమిటీ 9వ షెడ్యూలులోని 49 సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజనకు సంబంధించిన సిఫారసును చేసిందని, ఇంకా 22 సంస్థలు విభజన పూర్తి చేయవలసిన బాధ్యత కమిటీపై ఉన్నట్లు గుర్తు చేసింది. విభజన చట్టంలోని నిబంధనలు, సెక్షన్ 53 కింద ఉన్న హెడ్ క్వార్టర్స్, అన్ని పదానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనం నేపథ్యంలో నిజాం షుగర్స్ లిమిటెడ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ, సింగరేణి కౌలరీస్ కంపెనీ, హైదరాబాద్ మెట్రో రైళ్ల విషయంలో ఈ కమిటీ చేసిన సిఫారసులు పునర్సమీక్షించాలని ఉందని చెప్పింది ఏపీ. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.